హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. సో రైల్వే ఎగ్జామ్కి సంబంధించిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ మీకు 1 by 1 ఫ్రీ యాప్ కాస్ట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మన ఈ సిరీస్లో ఉన్న కంప్లీట్గా అప్డేటెడ్ క్వశ్చన్స్ విత్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని మీకు చాప్టర్ వైజ్గా మోడల్ వైజ్గా డివైడ్ చేశాను. అలాగే మనం ఫస్ట్ టైం మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళని ఉద్దేశంలో పెట్టుకొని మనం ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ ఈజీ లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయి, మీడియం లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ డిఫికల్టీ లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయి. అన్ని క్వశ్చన్స్ మీకు 1 by 1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ఒక్క క్వశ్చన్ కూడా మిస్ చేయడం జరగదనమాట. ఈ సిరీస్లో నేను కంప్లీట్గా రైల్వేలో అడిగిన క్వశ్చన్స్, ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్స్ తీసుకొని మీకు చాప్టర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అలాగే ఇక్కడ మనం కింద సీరియల్ నెంబర్ ఎలా అయితే ఇచ్చానో ఈ సీక్వెన్స్ ప్రకారమే టాపిక్స్ అనేవి కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ మనం రైల్వేలో ఎక్కువ అడిగే క్వశ్చన్స్ అనేవి నెంబర్ సిస్టమ్ టాపిక్లో నుంచి వస్తాయి కాబట్టి ఫస్ట్ మనం నెంబర్ సిస్టమ్ టాపిక్ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ఈ నెంబర్ సిస్టమ్కి సంబంధించి 5 వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు నెంబర్ సిస్టానికి సంబంధించి 6th క్లాస్ అనమాట. ఈ 6th క్లాస్లో మనం అసలు రేషనల్ నెంబర్స్ అంటే ఏంది, ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంది, అలాగే కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాను అనమాట. ప్లేస్ వాల్యూ మీద క్వశ్చన్స్, ప్లేస్ వాల్యూ అంటే ఏంది, వాటి మీద క్వశ్చన్స్ ఉంటే ఎలా చేయాలి, అలాగే ఫేస్ వాల్యూ అంటే ఏంది, వాటి మీద క్వశ్చన్స్ వస్తే మనం ఎలా సాల్వ్ చేయాలి, ఈ 4 పాయింట్స్ మీద క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడు. వీటి మీద మనకు ముందుగానే ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. ఫస్ట్ డెఫినేషన్ ఇస్తున్నాను. రేషనల్ నెంబర్ అంటే ఏంది? రేషనల్ నెంబర్ అంటే ఒక నెంబర్ని మనం P/Q ఫార్మేట్లో రాసి దాన్ని మనం ఏమంటాం, రేషనల్ నెంబర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే 4/5 ఇది P/Q ఫార్మేట్లో ఉంది. 6ని మనం 6/1గా రాయొచ్చు కదా. ఇది కూడా P/Q ఫార్మేట్లో ఉంది. 2.5 ఈ 2.5ని మనం ఎలా రాయొచ్చు, 25/10గా రాయొచ్చు. అంటే ఇది కూడా P/Q ఫార్మేట్లో ఉంది. ఓకే, అలాగే మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంది? ఇర్రేషనల్ నెంబర్ కరణీయ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు అనమాట. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏవైతే నెంబర్స్ మనం P/Q ఫార్మేట్లో రాయలేని నెంబర్స్ మొత్తం ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పై తీసుకోండి. పై అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్. మనం జనరల్గా పై = 22/7 తీసుకుంటాము, కానీ అది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు. పై అనేది ఇర్రేషనల్ నెంబర్. అలాగే మనకు రూట్లో నెంబర్స్ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ √3 వాల్యూ, √11 వాల్యూ, ఇవి కూడా మనం ఎగ్జాక్ట్ వాల్యూ ఇవ్వదు. అందుకని వీటిని మనం ఏమంటాం, ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. అలాగే ఒక నెంబర్ రాశాను 3, 1, 4, 3, 6 అండ్ సో ఆన్. ఆ నెంబర్ కంటిన్యూస్గా వెళ్తానే ఉంది, ఎండ్ లేదు. వాటి కూడా మనం ఏం చేయొచ్చు, ఇర్రేషనల్ నెంబర్స్ అంటారనమాట. ఓకే, P/Q ఫార్మేట్లో రాస్తే రేషనల్ నెంబర్, P/Q ఫార్మేట్లో రాయలేకపోతే దాన్ని ఏమంటారు, ఇర్రేషనల్ నెంబర్ అంటారు. ఓకే, అలాగే మనకు ప్లేస్ వాల్యూ అంటే ఏంది, ఫేస్ వాల్యూ అంటే ఏంది. ఒక నెంబర్ తీసుకుంటాను 2432. ఇందులో ఫేస్ వాల్యూ అంటే ఏంది, ఇప్పుడు మనం మిర్రర్లో మన ఫేస్ చూస్తే ఏం కనబడుతుంది, మన ఫేసే కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 6 తీసుకోండి. 6 యొక్క ఫేస్ వాల్యూ అంటే సేమ్ 6. 3 యొక్క ఫేస్ వాల్యూ అంటే 3. 4 యొక్క ఫేస్ వాల్యూ అంటే 4. 2 యొక్క ఫేస్ వాల్యూ అంటే 2. అలాగే ప్లేస్ వాల్యూ అంటే ఎలా రాయాలి, ఫర్ ఎగ్జాంపుల్ 3 యొక్క ప్లేస్ వాల్యూ అంటే 1 10 అంటే ఎంత, 30. 6 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత 1 6. అలాగే 4 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత, 1 10 100 అంటే ఎంత అవుతుంది, 400. 2 యొక్క ప్లేస్ వాల్యూ అంటే ఎంత, 1 10 100 1000 2000. ఓకే, ఇలా మనం ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూస్ రాయాలి. ఇప్పుడు రైల్వే ఎగ్జామ్లో వీటి మీద క్వశ్చన్స్ ఎక్కువ అడిగాడు. ఓకే, అందుకే ఏ ఒక్క పాయింట్ మిస్ అవ్వకుండా ప్రతి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మన యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. నెక్స్ట్ మనం యూట్యూబ్ ఛానల్ మనం డిఫరెంట్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఎన్టీపీసీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఎన్టీపీసీ మ్యాథ్స్ అన్ని వీడియోస్ ఇందులోనే ఉంటాయి. అలాగే రీసెంట్గా మనకు 2024లో ALP టెక్నీషియన్ SI ఈ ఎగ్జామ్స్ అయిపోయినాయి. వాటికి సంబంధించిన కొన్ని పేపర్స్ నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. ఎగ్జామ్కి ముందు కంపల్సరీగా ఇందులో ఉన్న వీడియోస్ మొత్తం చూసి వెళ్ళండి.
అలాగే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి తక్కువ టైంలో సాల్వ్ చేయాలంటే 10 సెకండ్స్ లోపు దానికోసం మ్యాథ్స్ బూస్టర్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఇది కూడా చాలా చాలా యూజ్ అవుతుంది. ఇందులో ఇంకా చాలా ప్లేలిస్టులు ఉన్నాయి. మీరు ఒక్కొక్కటి చెక్ చేసుకొని మీకు ఏది రిక్వైర్మెంట్ ఉంటే అది మీరు చేసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 5 and 7, 5 మరియు 7 మధ్య ఉన్న అకరణీయ సంఖ్యలు ఎన్నో మనం కనుక్కోవాలి. ఓకే, మనకు రేషనల్ నెంబర్స్ అంటే 5కి 7కి మధ్యలో చాలా నెంబర్స్ ఉంటాయి. 5.1, 5.2, 5.3, అందులో కూడా మళ్ళీ 5.1.1 ఇలా చాలా నెంబర్స్ ఉంటాయి కదా. మనం పర్టికులర్గా కౌంట్ చేయలేము. అంటే ఎన్ని నెంబర్స్ ఉంటాయి? ఇన్ఫినిటీ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 3 + √2√5 అన్నాడు. సో 3 + √5 అంటే మనకి ఈ √5 వాల్యూ అనేది ఎగ్జాక్ట్ వాల్యూ తెలీదు. ఓకే, సో మన రూట్లో ఉంటే ఆ వాల్యూ మనం ఏమంటాం? ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, √3 + √11 హోల్ స్క్వేర్ వాల్యూ మనం కనుక్కోవాలి. మనం a + b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే √3 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది? 3. √11 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది? 11 + 2ab 2 × √3 × √11. ఇది మాత్రం ఎగ్జాక్ట్ నెంబర్ 14 వచ్చింది. బట్ 2 × √33, ఈ 33 వాల్యూ మనకి ఎగ్జాక్ట్గా తెలుసా? తెలీదు. మనం రూట్ లోపల ఒక నెంబర్ ఉంటే దాన్ని మనం ఏమంటాం? ఇర్రేషనల్ నెంబర్ అంటారు. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఈ కింది అకరణీయ సంఖ్యల్లో ఏది 9.2 మరియు 10.5 మధ్య ఉంటుంది? ఇది చాలా ఈజీ క్వశ్చన్. జస్ట్ మీరు ఆప్షన్ అబ్జర్వ్ చేసి చెప్పచ్చు. మనకేం కావాలి? 9.2కి 10.5కి మధ్యలో ఉండాలి. 9.15 ఉంటుందా? ఉండదు. 9.55 ఉంటుందా? ఉంటుంది. 10.67 ఉంటుందా? 10.5 వరకే, ఇది క్యాన్సిల్ చేయొచ్చు. 9.08 ఉంటుందా? మనకి ఎక్కడి నుంచి కావాలి? 9.2 నుంచి కావాలి, ఇది కూడా క్యాన్సిల్ చేయొచ్చు. డైరెక్ట్గా మీరు ఆప్షన్ని అబ్జర్వ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఆప్షన్ అబ్జర్వేషన్ క్వశ్చన్ ఇది. ఆప్షన్ అబ్జర్వేషన్ క్వశ్చన్ సెకండ్స్లో చేయొచ్చు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 1/4 and 1/2? 1/4కి 1/2కి మధ్యలో ఏ నెంబర్స్ని మనం కనుక్కోవాలి. 1/4 అంటే ఎంత? 0.25 కదా. 1/2 అంటే ఎంత? 0.5. వీటికి మధ్యలో ఏ నెంబర్స్ ఉందో మనం కనుక్కోవాలి. ఇప్పుడు 1/6 అంటే ఎంత వస్తుంది? 0.61 0.2 కంటే తక్కువగానే ఉంది కదా, ఇది రాదు. 1.8 అంటే మనకి ఎంత వస్తుంది? 0.81 సో ఇది కూడా రాదు. 3/5 అంటే ఎంత వస్తుంది మనకు? 0.6. మనం 0.25కి 0.5కి మధ్యలో ఉండాలి, అంటే ఇది కూడా రాదు. 3/8 అంటే 0.3 8 3 24 8 3 ఎంత? 24 అంటే 0.3 కదా. 0.25కి 0.5కి మధ్యలో ఉంటుంది. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. లేదు, మీరు ఇదే క్వశ్చన్ని మనం పర్సంటేజ్లో కన్వర్ట్ చేసి ఇంకా చాలా ఈజీ. ఇందులోకి పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తే 1/4కి 1/2కి మధ్యలో అంటే 1/4 అంటే ఎంత? 25%. 1/2 అంటే ఎంత? 50%. 1/6 అంటే ఎంత పర్సంటేజ్? 16 మధ్యలో రాదు. 1/8 అంటే ఎంత? 12 1/2% మధ్యలో రాదు. 3/5 అంటే ఎంత? 60%. ఓకే, ఇది 50% క్రాస్ అయిపోయింది. 3/8 అంటే ఎంత వస్తుంది? 37 1/2%. 25కి 50కి మధ్యలో ఏమొచ్చింది? 37 1/2%. మీరు ఫ్రాక్షన్ డైరెక్ట్గా క్యాలిక్యులేషన్ అన్నా చేయొచ్చు, లేదు పర్సంటేజ్లో కన్వర్ట్ చేసన్నా చేయొచ్చు. నెక్స్ట్ వన్, 3√5 + √125/√80 + 6√5 అనేది ఏ నెంబరో మనం కనుక్కోవాలి. ఇప్పుడు మనం 3√5 ప్లస్ √125 మనం ఎలా రాయొచ్చు? 25 × 5గా రాయొచ్చు కదా. √25 బయటకు వస్తుంది కదా, ఏమవుతుంది? 5√5 అవుతుంది. బై √80 మనం ఎలా రాయొచ్చు? 16/5గా రాయొచ్చు. ఓకే, ఇప్పుడు √16 ఏమవుతుంది? 4 బయటకు వస్తుంది కదా, 4√5 ప్లస్ 6√5. 3 + 5 ఎంత? 8√5 బై 6 + 4 ఎంత? 10√5. ఈ √5 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఇది ఏ ఫార్మెట్లో ఉంది? p/q ఫార్మెట్లో ఉంది. p/q ఫార్మెట్లో ఉంటే అదే నెంబర్ అవుతుంది, రేషనల్ నెంబర్ అవుతుంది. చాలామంది స్టూడెంట్స్ టక్మని చూడగానే ఇది రూట్లో ఉంది కదా,
రూట్లో ఉంటే రూట్ 5 కదా, ఇది ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇర్రేషనల్ నెంబర్ పెట్టడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అందుకనే మనం కొన్ని క్యాలిక్యులేషన్ చేయాలి. నెక్స్ట్ వన్, ఎక్స్ప్రెస్ -40/56 యాజ్ ఏ రేషనల్ నెంబర్ whose న్యూమరేటర్ ఈజ్ -5. ఇప్పుడు -40/56ని మనం సింప్లిఫై చేయాలంట. అయితే న్యూమరేటర్ వాల్యూ ఎంత ఉండాలి? 5 అంట. ఇప్పుడు డినామినేటర్ వాల్యూ అనేది ఏమొస్తుంది మనం చెప్పాలి. ఇక్కడ 5 కాస్త 80 కాస్త 5 అయిందంటే 40 కాస్త 8 అయిందంటే 8తో డివైడ్ చేస్తా. 8 5లు 8 7 అంటే నెంబర్ ఏమవుతుంది? ఫ్రాక్షన్ ఏమవుతుంది? -5/7 అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ బిట్వీన్ √5 అండ్ √7? √5కి √7కి మధ్యలో ఉండే రేషనల్ నెంబర్ మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చుకోండి, మనకి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియపోయినా √5 అంటే 2 కంటే ఎక్కువైనా కదా, √4 అంటే 2 అంటే √5 అంటే ఏంది? 2 కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాగే √7 అంటే ఇది కూడా 2 కంటే ఎక్కువగానే ఉంటుంది. మనకు 2కి మధ్యలో ఉండాలి నెంబర్ అనేది. 4 అనేది రాదు, 1 కంటే ఎక్కువగానే ఉంటుంది. 2 అనేది రావచ్చు, 3 అనేది అసలు రాదు. మనం 3 రావాలంటే ఏం రావాలి? √9 కంటే ఎక్కువ ఉండాలి. ఎలిమినేట్ డైరెక్ట్గా ఏంటిది? ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఎగ్జాక్ట్గా మీరు వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సిన పని కూడా లేదు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్? ఇందులో ఏది ఇర్రేషనల్ నెంబర్ మనం కనుక్కోవాలి. సో ఏది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది? మనం p/q ఫార్మెట్లో రాయలేని నెంబరు ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, √125 కదా, ఇది మనం ఏం రాయొచ్చు? 5√5గా రాయొచ్చు. ఇది ఎగ్జాక్ట్గా నెంబర్గా కన్వర్ట్ అవ్వదు, √5 ఉంది అంటే ఇది కంపల్సరీ ఏమవుతుంది? రేషనల్ నెంబర్ కాదు. ద ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇంకా నేను రిమైనింగ్ ఆప్షన్స్ చెప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్ √900 ఎంత అవుతుంది? 30 అవుతుంది. √3² + √4² అంటే 3² అంటే 9, 4² అంటే 16, √25 అంటే వాల్యూ ఎంత అవుతుంది? 5 అవుతుంది. 12.96 ఇది కూడా ఏంటిది? పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబరే, ఇది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 0.23 బార్ ఈజ్. ఈ క్వశ్చన్ కూడా జాగ్రత్తగా చూడండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనం ఏం చేయొచ్చు అంటే 23 బై బార్ లోపల ఎన్ని నెంబర్స్ అయితే ఉన్నాయో అన్ని 9s రాస్తాం మనం. ఒక 9 ఒక 9. ఇప్పుడు ఇది ఏ ఫార్మెట్లో ఉంది? p/q ఫార్మెట్లో ఉంది కదా. p/q ఫార్మెట్లో ఉంటే అది ఏమవుతుంది? రేషనల్ నెంబర్ అవుతుంది. ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ద నెంబర్ 0.232323 కెన్ బి రిటర్న్ యాజ్ అన్నాడు. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం బార్ ఎందుకు పెడతాం? ఒక నెంబర్ కంటిన్యూస్గా రిపీట్ అయితే దాన్ని ఫ్రీక్వెంట్గా కంటిన్యూస్గా రాయకుండా పైన బార్ రాస్తాం. ఇక్కడ ఏం రిపీట్ అవుతుంది? 2323 కదా, ఎలా రాయొచ్చు మనం? 23 బార్గా రాయొచ్చు. మనం కన్వర్ట్ చేస్తే 23 బై బార్ లోపల ఎన్ని నెంబర్స్ ఉంటాయో అన్ని 9s రాయండి. సో సింప్లిఫై చేసే ఆన్సర్ ఏమవుతుంది? 23/99. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ 0.444 కంటిన్యూస్గా పోతానే ఉంది. ఏం రాయొచ్చు దీన్ని? మనం 0.4 బార్గా రాయొచ్చు. అలాగే 0.161616 ఇలా ఉంటే ఏం రాయొచ్చు మనం? 0.16 బార్. ఓకే, ఇలా మనం రాయాలి. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ 0.56 బార్, 0.43 బార్, 0.89 బార్ వాల్యూ అంతా మనం కనుక్కోవాలి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. జనరల్గా చాలామంది మిస్టేక్ చేస్తారు. ఇక్కడ మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేసి అన్ని దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి మనం కంప్లీట్ క్యాలిక్యులేషన్ చేయాల్సిందే. 0.56 బార్ అంటే ఏంది? అదే నెంబర్ రిపీట్ అవుతుంది. 56 56 56 3 టైమ్స్ రాయండి. అలాగే 0.43 బార్ అంటే 43 43 43. 0.89 అంటే 89 89 89. మొత్తాన్ని ప్లస్ఏ కాబట్టి యాడ్ చేయండి. 9 + 9 18, 9 17 1 18, 9 1 10 9 19. నెక్స్ట్ 9 1 9 18, మళ్ళీ 10 1 9 19, మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది? 9 1 9 1 18, 1 పాయింట్. ఇక్కడ 89 89 ఇలా రిపీట్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఏం రాయొచ్చు? 1.89 బార్.
ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. మీరు ఇలా 6 నెంబర్స్ దాకా రాలేదనుకో మనకు ఆన్సర్ ఏమవుతుంది, ఇంకా లాస్ట్లో 8 వస్తుంది. చాలామంది 1.88 పెడతారు, అది రాంగ్ అవుతుంది. అందుకనే మనం ఫ్రీక్వెంట్గా ఏ నెంబర్స్ రిపీట్ అవుతుందో ఆ నెంబర్స్కి మనం బార్ పెట్టాలి. నెక్స్ట్ వన్, ద నెంబర్ ఆఫ్ 0.12464 బార్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. ఈ క్వశ్చన్ జాగ్రత్త చూడండి. 0.12464 బార్ లోపల ఓన్లీ 2 నెంబర్సే ఉన్నాయి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఏం చేయాలంటే జస్ట్ మొత్తం నెంబర్ రాయండి. 1 2 4 6 4 మైనస్ బార్కు బయట ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 1 2 4 ఉంది కదా, అది మీరు సబ్ట్రాక్ట్ చేయండి ఒక స్టెప్. బై బార్ లోపల ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 2 నెంబర్స్ కాబట్టి 2 9s రాయండి. బారు బయట ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 3 నెంబర్స్ కాబట్టి 3 zeros రాయండి. సో ఇలా మనం రాయాల్సింది. ఓకే, ఇప్పుడు మనం తీసేస్తే 4లోంచి 4 పోతే ఎంత, 0. 6లోంచి 2 పోతే 4, 4లోంచి 1 పోతే 3, 1 2 బై 99,900. సో ఇక్కడ మళ్ళీ క్యాలిక్యులేషన్ చేసాడు. 0 0 క్యాన్సిల్ అవుతుంది. మనం 2తో క్యాన్సిల్ చేస్తే 2 6 12, 2 1 2, 2 14. 617 ఎక్కడుంది, ఆప్షన్ డి. 2తో క్యాన్సిల్ చేస్తే 2 4 8, 2 9 18, 2 5 10, 1 0. 617/4950, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ 3.14 బార్ అన్నాడు. ఏంటిది, 3.14 బార్. ఇప్పుడు మనం ఎలా రాయొచ్చు, 3.3 ప్లస్ అనుకోండి. ఎలా రాయాలి, కంప్లీట్గా నెంబర్ తీసుకోండి. 14 మైనస్ బార్ బయట ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయండి. బై బార్ లోపల ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఒక నెంబర్ కాబట్టి ఒక 9 రాయండి. బార్ బయట ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఒక నెంబర్ కాబట్టి ఒక 0 రాయండి. 3 ప్లస్ 14 నుంచి 1 పోతే ఎంత, 13/90. సో 3 ప్లస్ 13/90 మనం ఎలా రాయొచ్చు, 3 13/90కి రాయొచ్చు. అది ఎలాగా, ఇప్పుడు 1 ప్లస్ 1/2 వాల్యూ ఎంత, 2 1 2 ప్లస్ 1 ఎంత, 3/2 అన్నా. దీన్ని మనం 1/2 అంటే ఎంత, 3/2. దీన్ని ఇలా కూడా మనం రాయొచ్చు, దీన్ని ఇలా కూడా మనం రాయొచ్చు. అంతేగాని మీరు మళ్ళీ సింప్లిఫై చేయాల్సిన పని లేదు. 3 13/90, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ప్రెస్ ద డెసిమల్ నెంబర్ 3.127 బార్ ఇన్ ద ఫ్రాక్షన్. సో 3.127 ఎలా రాయొచ్చు, మళ్ళీ 3 ప్లస్గా రాస్తాను. 127 బార్ని 127 బార్ కదా, మొత్తం నెంబర్ రాయండి. 127 మైనస్ బార్ బట్టి ఏ నెంబర్ ఉంది, 1 2 ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేయండి. బై బార్ లోపల ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఒక 9 ఉంది. బార్ బట్టి 2 నెంబర్స్ కాబట్టి 2 zeros. 3 ప్లస్ 127 నుంచి 12 తీసేస్తే ఎంత అవుతుంది, 5 1 1 బై 900. ఓకే, ఇక్కడ మనం ఏమన్నా క్యాన్సిలేషన్ చేస్తే క్యాన్సిలేషన్ చేద్దాము. 5తో క్యాన్సిలేషన్ చేస్తే 5 2 10, 5 3 15. అలాగే ఇక్కడ 5తో క్యాన్సిలేషన్ చేస్తే 180 సార్లు పోతుంది. సో ఇంకా ఏమైనా క్యాలిక్యులేషన్ పోతుందా, క్యాలిక్యులేషన్ పోదు కాబట్టి ఇంక మీరు మల్టిప్లై చేయండి. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేస్తే ఎల్సిఎం ఎంత వస్తుంది, 180 అవుతుంది. 180 ప్లస్ 3 ఎంత, 18 3 54, 540 ప్లస్ 23. ఇప్పుడు దీన్ని మనం యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 563/180. 563/180, ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 0.532 బార్ ఎక్కడ ఉంది, 32 మీద ఉంది. దీన్ని మనం ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి. 0.532 బార్ ఎలా రాయొచ్చు, మనం 532లో నుంచి 5 సపరేట్ చేయండి. బై బార్ లోపల 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 9s రాయండి. బారు బయట ఒక నెంబర్ ఉంది కాబట్టి ఒక 0 రాయండి. 532లో నుంచి 5 పోతే ఎంత వస్తుంది, 527/990. 527/990 అంటే ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఓకే, ఇంకోటి మీరు ఆప్షన్ ద్వారా చేయాలన్నా సరే డైరెక్ట్గా మీరు ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను 530లో నుంచి వాల్యూ తీసేయాలి కాబట్టి కంపల్సరీగా 532 కంటే తక్కువ ఉంటుంది. ఈ రెండు మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మన డినామినేటర్లో 990 ఉండాలి, కానీ ఇక్కడ 99 ఉంది. ఇది కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. డైరెక్ట్ మన అబ్జర్వేషన్లో ఆన్సర్ అనేది పెట్టేయచ్చు అనమాట. నెక్స్ట్ వన్, 1.236576567
576 అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏ నెంబర్ రిపీట్ అవుతుంది అది మనం అబ్జర్వ్ చేయాలి. 576 అదే రిపీట్ అవుతుంది. మనం ఏం రాయొచ్చు 1.236 ఇక్కడ నుంచి రిపీట్ అవుతుంది కాబట్టి 576 మీద మీరు బార్ పెట్టవచ్చు. దీంతో మనం ఎగ్జాక్ట్గా ఎలా చేయాలి, ఓవరాల్గా 236 576లో నుంచి 236 తీసేయండి బై బార్ లోపల 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3 9s, బార్ బయట 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 3 zeros. ఓకే, సో 3 9s ఉండాలి, 3 zeros ఉండాలి. ఇక్కడ 3 9s లేవు, ఇక్కడ 3 9s లేవు, ఇక్కడ 3 9s ఉన్నాయి, ఒక 0 మాత్రమే ఉంది. ఇక్కడ 3 9s ఉన్నాయి, ఒక 0. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ కావచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. 6లోంచి 6 పోతే ఎంత 0, 7లోంచి 3 పోతే ఎంత 4, 5లోంచి 2 పోతే ఎంత 3. ఇక్కడ 1 ఆల్రెడీ ఉంది. 5లోంచి 2 పోతే ఎంత 3. నెక్స్ట్ ఇంకేముంది 236 1 ప్లస్ బై 999 ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం డైరెక్ట్గా ఇప్పుడు 1 ప్లస్ ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయాలి కదా. ఏం చేస్తారు మీరు, దీంతో యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 1/5 అనుకో, ఏమవుతుంది, జస్ట్ 5ని 1తో యాడ్ చేయండి. 5 + 1 ఎంత 6/5 డైరెక్ట్గా రాసేయచ్చు. 5 1 5 + 1 6 ఇలా కూడా పెట్టక్కర్లా. 1/4 అంటే ఏం రాయొచ్చు, 4 + 1 ఎంత 5/4 ఇలా రాయొచ్చు. ఇక్కడ కూడా మీరు జస్ట్ ఈ మొత్తాన్ని మీరు మల్టిప్లై చేసి ఇలా చేసే బదులు డైరెక్ట్గా యాడ్ చేయండి. 2 3 6 3 4ని 999 యాడ్ చేస్తే 3 4 అవుతుంది. 5 13 12 అంటే న్యూమినేటర్ వాల్యూ ఏమొస్తుంది 1 2 3 5 3 4/99900 1 2 3 5 3 4 ఎక్కడుంది 1 2 3 5 3 4 99900 ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఎక్స్ప్రెస్ 0.037 bar in the form of p/q where p is a whole number and q is a natural number. ఎలా కన్వర్ట్ చేయాలంటే దీనివల్ల మనం p/q ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలి. 0.037 బార్ అన్నాడు. మొత్తం ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 3 డిజిట్స్ కదా. ఏం చెప్పొచ్చు మనం 37 ఓవరాల్గా 037 మైనస్ బార్ బయట ఉంది 03 ఉంది తీసేయండి బై బార్ లోపల ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఒక నెంబర్ 9, బార్ బయట 2 నెంబర్స్ కాబట్టి 2 zeros. 37లో నుంచి 3 పోతే ఎంత అవుతుంది 34/900. సో 34/900 మనం సింప్లిఫై చేస్తే 2 10 పోతుంది, 2 4 8, అలాగే 2 5 10, 1 0 17/450 అనమాట. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ద డెసిమల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఈ ఫ్రాక్షన్ మనం డెసిమల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలంట. ఏంటిది అది 5/100 ప్లస్ 2/5 మైనస్ 6/25. మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఎల్సిఎం తీసుకోండి. 100కి 5కి 25కి ఎల్సిఎం ఎంత 100. 100 1 టైం కాబట్టి 5 ప్లస్ 500 ఎన్నిసార్లు పోతుంది 20 టైమ్స్. 22 ఎంత 40 మైనస్ 25 ఎన్నిసార్లు పోతుంది 4 టైమ్స్. 4 ఎంత 24. ఇప్పుడు 45లో నుంచి 24 తీసేయండి, ఎంత అవుతుంది 5లో నుంచి 4 పోతే 1, 4లో నుంచి 2 పోతే 2/100. డెసిమల్ ఎలా రాయొచ్చు 0.21. ఆప్షన్ ఏ ఈస్. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని స్కిప్ చేస్తారు, అసలు మర్చిపోతారు అనమాట. అదే మనం అసలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అటువంటి క్వశ్చన్స్ని తీసుకుని ఎగ్జాక్ట్గా అవే క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే డెఫినెట్గా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా జరుగుతుంది. అలాగే ఎటువంటి క్వశ్చన్స్ వచ్చినా సరే మీరు ఈ క్వశ్చన్ని మిస్ చేయకుండా ఎగ్జాక్ట్గా ఆన్సర్ పెట్టి మార్క్స్ తెచ్చుకోవచ్చు. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. తద్వారా వాళ్ళకు కూడా చాలా చాలా యూజ్ అవుతుంది. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేదాన్ని ఒకటే, మీకు కావాల్సిన కంటెంట్ ఎంత తొందరగా అంటే అంత తొందరగా నేను ట్రై చేస్తాను. సో మీ నుంచి కూడా నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.